హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనం ఆన్లైన్లో అందిస్తున్నామండి. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నామండి. నేను మీకు మ్యాగజైన్ ఇవ్వటం జరుగుతున్నది ఎవ్రీ మంత్కి సంబంధించి. సో ఈ మ్యాగజైన్లో ప్రతి అంశాన్ని కూడా ఏ విధంగా ప్రశ్న రావచ్చు అని వివరించుకుంటూ ఈ క్లాసెస్ మీకు ఇస్తున్నాం. సో గతంలో మనము డిసెంబర్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇచ్చాను, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఇచ్చాను, నేషనల్ ఇష్యూకి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు, ఈ ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ఆన్లైన్లోకి షిఫ్ట్ అయితే దాదాపు ప్రపోజల్స్ వస్తున్నాయి. మీకు అది గతంలో కూడా చెప్పాను. అలాంటి సమయంలో ప్రిపరేషన్ స్ట్రాటజీలో కొంత మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలి. సుమారు 6 నుంచి 8 లక్షల మంది ఎగ్జామ్ అటెండ్ అవుతారు. అందరికీ ఒక షిఫ్ట్లో అయితే జరగదని విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో 2-3 షిఫ్ట్లు, కనీసం 2 షిఫ్ట్లు వెళ్తున్నా డిఫరెంట్ కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక టాపిక్ని తీసుకుంటే గతంలో కొంతవరకు మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు కాస్త ఏరియాని పెంచుకుంటూ వెళ్ళండి. అది ఎగ్జామ్ టైంలో మీకు చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఉదాహరణకి మనము ఈ నేషనల్ ఇష్యూస్లో డిసెంబర్కి సంబంధించి ఈ కొత్త పార్లమెంట్ భవనం గురించి డిస్కస్ చేస్తాం, దానికి A to Z. అదేవిధంగా ఈ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో కొత్తగా వచ్చిన ప్రాంతాలు ఏవైతే చేర్చారో గ్వాలియర్ అండ్ ఓర్చా, అవి వాటితో పాటు ఇంకా కొన్ని అంశాలని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ప్రతిదీ కూడా ఏ విధంగా ఆలోచించాలి. నీకు మార్నింగ్ షిఫ్ట్ పడ్డది, తర్వాత లేదా ఇంకో షిఫ్ట్ పడ్డది, అలాంటి సమయంలో ఎగ్జామినర్ ఈ పాయింట్ని తీసుకుంటే ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగచ్చు. సో ఈ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఆ షిఫ్ట్లో వస్తే రావచ్చు, లేకపోతే మారుతుంది. అవన్నిటి కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూసే దాంట్లో ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్స్ చేసుకోవాలి. ఈ క్లాస్ అంతా విన్న తర్వాత మీరు వీటికి ఆన్సర్ చేయాలి. ప్రస్తుత పార్లమెంటరీని ఏదైతే ఉందో దాని ఆర్కిటెక్ట్, డిజైనర్ ఎవరు? సో ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణము ఎప్పుడు పూర్తయింది? ప్రారంభం ఎప్పుడు జరిగింది? ప్రారంభం జరిగినప్పుడు వైస్రాయ్, ఇండియన్ వైస్రాయ్గా ఎవరున్నారు? కంప్లీట్ అయినప్పుడు 1927లో అప్పుడు వైస్రాయ్ ఎవరు ఉన్నారు? అట్లా ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, కరెంట్ రిలేటెడ్ అంశాల్లో కూడా రావచ్చు. సో ఇట్లా భిన్న కోణాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. నూతన పార్లమెంట్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో లోక్సభని ఏ ఆకృతిలో నిర్మాణం చేస్తున్నారు? భూమి పూజకి, నూతన పార్లమెంట్కి భూమి పూజకి ప్రధానమంత్రి ఎప్పుడు నూతన పార్లమెంట్కి భూమి పూజని నిర్వహించటం జరిగింది? కొన్ని సిల్లిగా ఉంటూ ఉంటాయి, ఇది రాదులే అనుకుంటాం, టైం బాగాలేక అలాంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇది భూమి పూజ ఎప్పుడు చేశాడు, అది పెద్ద ఇష్యూ కానే కాదు, కానీ అది కూడా అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. ఎప్పుడు చేశాడు, కరెక్ట్ డేట్ తెలిస్తే టిక్ కొడతాం, లేకపోతే మిస్ అవుతాం. అందుకే ప్రిపరేషన్ సమయంలోనే ఇట్లాంటివి కూడా ప్రిపేర్ అవ్వమని అభ్యర్థులకి సూచిస్తున్నా. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టినప్పుడు దీని మీద సుప్రీంకోర్టులో డిఫరెంట్ టైప్స్లో పిటిషన్స్ వేయటం జరిగింది. అవి కూడా మనం సుప్రీంకోర్టులో ఉన్న అంశాలు కూడా డిస్కస్ చేస్తాం. సో అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కోర్స్ తన తీర్పులు వెళ్తున్నది, అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన ఇట్లా నువ్వు నూతన భవనాన్ని నిర్మించడం వలన నా ప్రాథమిక హక్కుకి భంగం కలుగుతుంది అని పిల్ వేయటం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏమని వేశాడు? స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అన్నది జీవించే హక్కు, ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గతంలో తెలియజేసింది. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతుంటే అక్కడ చెట్లన్నీ నాశనం అయిపోతాయి, అప్పుడు నా స్వచ్ఛమైన హక్కును నువ్వు, అంటే గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తుంది, కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆపండి అని కేసు వేశాడు. సో ఏ కేసులో, ఇప్పుడు మూలాల్లోకి వెళ్తే ఏ కేసులో సుప్రీంకోర్టు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు జీవించే హక్కులో భాగమని తెలిపింది. ఇట్లా కూడా కాస్త అభ్యర్థులు సిద్ధంగా ఉండాలండి.
నెక్స్ట్ కొత్త పార్లమెంట్లో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, లోక్సభలో ఎంత, రాజ్యసభలో ఎంత, రెండు కలిపి జాయింట్ సిట్టింగ్లో ఎంత ఉంటుంది. ఈ కొత్త పార్లమెంటు నిర్మాణాన్ని చేపడుతున్న సంస్థ ఏది. యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో భారత్లో కొత్త ప్రాంతాల్ని ఏవి చేర్చటం జరుగుతుంది, ఇంకా జరగలేదు, జరుగుతుంది. సో ప్రస్తుతం ఎన్ని సైట్స్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయి, సో ఇప్పుడు ఏ పథకము కింద ఈ కొత్త సైట్స్ని అందులో చేర్చటం జరిగింది, ఏ రాష్ట్రంలో ఎక్కువ హెరిటేజ్ సైట్స్ భారత్లో ఉన్నాయి, ప్రపంచంలోనే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అధికంగా కలిగిన దేశం ఏది, ఇట్లా భిన్న కోణాల్లో స్టడీ చేయాలి. అదేవిధంగా జీరోని వాడినట్టు తెలుపుతున్న మొదటి లిఖితపూర్వకమైన ఆధారం. జీరోని కనుక్కున్నది భారతీయులే అన్న విషయము మనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. సరే, అది గుప్తుల కాలము, అట్లా డిబేట్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. లిఖితపూర్వకంగా ఆధారం అన్నది లభించింది. ఆ లిఖితపూర్వకమైన ఆధారం ఏంటి? ఆన్లైన్లో ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఎగ్జామినరు కాస్త ద స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది విస్తరిస్తూ ఉంటుందండి. ఒకప్పుడు మనం ఒక 10 పేజీలు చదివితే సరిపోయేది, కానీ ఇప్పుడు కాస్త ఎగ్జామినర్కి ఈరోజు టెక్నాలజీ అందరి చేతిలో ఉంది, సో దానికి అనుగుణంగా కూడా ప్రిపేర్ అవ్వమని సూచిస్తున్నా. సో స్వస్థ సతి పథకము ప్రారంభించిన రాష్ట్రం ఇది. తెలుగు వారిని భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించి తెలుగుకి అధికార హోదా ఇచ్చిన రాష్ట్రం ఏది. ఇట్లా భిన్న కోణాల్లో మనకు ప్రశ్నలు అనేది వస్తుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ రాష్ట్రపతి భవన్ కనిపిస్తున్నది మీకు. ఇది రాష్ట్రపతి భవన్. ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ అనేది ఉన్నది. ఈ వెనకాల సెక్రటేరియట్ ఉన్నది. ఇవన్నీ కూడా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవన్నీ. సో ఈ మార్గం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీనిని రాజ్పథ్ అని పిలవటం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు. సో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్, ఇంకా వేరే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంటు భవనం కానీ దాని సరౌండింగ్స్ కానీ ఉండటం జరిగింది. దీనివలన అడ్మినిస్ట్రేషన్ అంతా కోఆర్డినేషన్ సరిగా ఉండట్లేదు. ప్రధానమంత్రి ఇల్లు ఎక్కడ ఉంటుంది, రాష్ట్రపతి హౌస్ ఇక్కడ ఉంటుంది. వీళ్ళు ఇంకా సెంట్రల్ సెక్రటేరియట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ మంత్రుల్లో ఒక చోట ఉండాల్సి వస్తుంది. ఆ బిల్డింగ్ ఏమో సరిపోవట్లేదు. ఇప్పుడున్న పార్లమెంట్ అన్నది స్ట్రక్చరల్ పరంగా వీక్ అవుతున్నదని, ఎర్త్కేకులు తట్టుకోలేదని, ఇంకా ఏదో లూప్ హోల్స్ చెప్పాల్సినవన్నీ చెప్పేసి దాని ప్లేస్లో అన్నీ ఒక చోట, అదొక చోట, ఇదొక చోట ఉండే బదులు అన్నీ ఒక చోట ఇలా తీసుకొని వద్దామన్నది కొత్త ప్రపోజల్. సో గతంలో చూస్తే ఇదంతా కూడా చూడండి, ఇక్కడ ఎంతో గ్రీనరీ, చాలా చెట్లు ఉన్నాయి. అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడి నుంచి జరిగేదే రిపబ్లిక్ డే పెరేడ్. రాష్ట్రపతి భవన్ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడి నుంచి రెడ్ ఫోర్ట్కి వెళ్తుంది. ఇదంతా కూడా చాలా ఓపెన్ స్పేసు, చెట్లు అవన్నీ బాగుంటాయి. సరదాగా సాటర్డే సండే అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసుకొని వస్తూ ఉంటారు. చాలా ఫ్రెష్నెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, సెక్యూరిటీ పరంగా కానీ ఇంకా పర్యావరణ పరంగా కానీ. ఇప్పుడు ఈ గ్రీనరీ అంతా పోయి దీని ప్లేస్లో కొత్త బిల్డింగులు రావటం జరుగుతుంది అన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఈ పాత బిల్డింగ్ బాగానే ఉంది కదా, దీన్ని ఇప్పుడు మళ్ళీ కొలగొట్టి కొత్త బిల్డింగ్ ఎందుకు అన్నది ఇంకో ఆర్గ్యుమెంట్. ఇట్లా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. సో ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ గవర్నమెంట్ తను చేసే పని కూడా తను చేసుకుంటూ వెళ్తుంది. ఇది కొత్త బిల్డింగ్లో రాష్ట్రపతి భవన్ ఇప్పుడు కొత్తగా ఇట్లా నిర్మిస్తారు. దీని పక్కనే ప్రధానమంత్రి ఇల్లు అనేది ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్. లెఫ్ట్ వైపు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఇల్లు అనేది అక్కడ ఉంటుంది. ఎంపీస్ ఛాంబర్స్ దాదాపు 545 మంది ఉన్నారు. ఒక్కొక్క ఎంపీకి సపరేట్ ఆయన యొక్క చర్చలు అవన్నీ చేసుకోవడానికి ఛాంబర్స్. పాతది సరిపోవట్లేదని దాని స్థానంలో కొత్త ఎంపీ ఛాంబర్స్ని నిర్మిస్తున్నారు.
సెంట్రల్ కాన్ఫరెన్స్ హాల్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అతి పెద్దది సెంట్రల్ సెక్రటేరియట్. పెద్దది ఇన్ ది సెన్స్ భారతదేశానికి సంబంధించి మొత్తము పరిపాలనా యంత్రాంగము ఈ ప్రాంతం నుంచి నిర్వహించబడుతుంది. ఇది సెంట్రల్ సెక్రటేరియట్ అండి. అక్కడేమో మంత్రులు ఒక చోట ఉంటున్నారు, సెక్రటేరియట్ ఏమో ఇంకో చోట ఉంటుంది. అట్లా ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ ఒక చోటికి తీసుకొని వద్దాము. సెంట్రల్ సెక్రటేరియట్. రాజ్పథ్ని మేమేమీ డిస్టర్బ్ చేయట్లేదు. రాజ్పథ్ మార్గం అదే విధంగా ఉంటుంది. చెట్లు మేము కొన్ని తొలగించాల్సి వస్తుంది. తొలగించినా కానీ చాలా చాలా గ్రీనరీ అనేది ఇక్కడ కొత్త దాంట్లో మీరు చూడటం జరుగుతుంది. అదేవిధంగా బయోడైవర్సిటీకి సంబంధించి పెద్దగా ఇక్కడ రాష్ట్రపతి భవనం వెనకాల ఇంకోటి రూపొందిస్తున్నాము అని కొత్త ప్రపోజల్స్ని వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు. సో ఈ పాత పార్లమెంటు భవనం ఏదైతే ఉంటుందో, పాత పార్లమెంటు భవనం, దాని స్థానంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తారు. అది త్రిభుజాకృతిని కలిగి ఉంటుంది. సో పార్లమెంట్లో ఇక్కడ ఇది లోక్సభ, ఇది రాజ్యసభ, ఇది లైబ్రరీ. లైబ్రరీకి ముందది ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ బ్రిటిష్తో అసోసియేట్ అయినప్పుడు ఈ యువరాజులు వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి ఉండేది. అది అయిపోయింది కాబట్టి ఇక్కడ దీన్ని లైబ్రరీగా వాడుతున్నాం. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ. మొత్తం రౌండ్ 360 డిగ్రీస్ ఉంటుంది. ఈ 360 డిగ్రీస్ మధ్యలో 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ రూపంలో ఆ 3 హాల్స్ నిర్మించారు. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త బిల్డింగ్ని నిర్మించబోతున్నాం. సో ఇది పాత బిల్డింగు. ఈ పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ అన్నది వస్తుంది. ఇది జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు దీని మీద హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ వస్తుంది, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిలేటెడ్గా ఏ విధంగా క్వశ్చన్ అనేది వస్తుంది, ఇతర అంశాలు ఏవి ఉన్నాయో వాటిని పరిశీలన చేద్దాం. సో బిల్డింగ్కి సంబంధించి మనము ఇప్పుడు హిస్టరీ పాయింట్ని, పాలిటీ పాయింట్ని, ఇప్పుడు ఉండే దాంట్లో స్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయి అవి, అండ్ సుప్రీంకోర్టుకి సంబంధించి నేను ఇట్లా సింప్లిఫై చేసి మీకు అందిస్తున్నా. సో కలకత్తా నుంచి బ్రిటిష్ వాళ్ళు రాజధానిని 12th డిసెంబర్ 1911లో షిఫ్ట్ చేయటం జరిగింది. సో ఇక్కడ కొత్త రాజధాని వస్తున్నప్పుడు కొత్తగా సెక్రటేరియట్ నిర్మాణము అవన్నీ కూడా చేపట్టాలి. రాజు ఉండటానికి కావాల్సిన రాజభవనం ఇవన్నీ నిర్మించాలి. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు క్యాపిటల్ ఒక ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి అమరావతి షిఫ్ట్ అయింది అనుకోండి. అమరావతిలో కొత్త బిల్డింగ్స్ నిర్మాణం ఆవశ్యకత ఏర్పడుతుంది కదా. ఇప్పుడు అమరావతి నుంచి విశాఖపట్నం అంటున్నారు. సో విశాఖపట్నం అన్నప్పుడు ఖచ్చితంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ వెళ్ళి ఉండటానికి, లేకపోతే సెక్రటేరియట్ భవనాలు ఇవన్నీ కొత్తగా నిర్మించుకోవాలి కదా. అదేవిధంగా కలకత్తా నుంచి క్యాపిటల్ని ఢిల్లీకి 1911లో షిఫ్ట్ చేశారు. కింగ్ జార్జ్ V అప్పుడు రావటం జరిగింది. రాయల్ దర్బార్ అని నిర్వహించారు. సరే, అదంతా ఇండియన్ హిస్టరీలో అక్కడ మనం డిస్కస్ చేసాం. అతను వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాడు, ఇక్కడ వైస్రాయ్ బిల్డింగ్ అనేది ఒకటి ఉండాలి. ఆ వైస్రాయ్ బిల్డింగే ఇప్పుడు రాష్ట్రపతి భవన్గా మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఇంపీరియల్ లెజిస్లేటివ్ పార్లమెంట్ హౌస్ అనేది ఏర్పాటు చేయండి. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వస్తారు, వాళ్ళ చర్చలు అవన్నీ కొనసాగించడానికని సూచించాడు. అలాంటి సమయంలో బ్రిటన్ నుంచి సర్ లూటిన్స్ అనే ఆయన్ని పిలవటం జరిగింది. సో లూటిన్స్ అనే ఆయన ఇండియా వచ్చి భారతదేశ సంస్కృతికి అనుగుణంగా ఇక్కడ ఒక పార్లమెంట్ భవనం నిర్మించడానికి కావలసిన ఆర్కిటెక్ట్ డిజైన్ చేయటం జరిగింది. సో ఇది టెంపుల్ మీరు పరిశీలన చేస్తే ఇది చౌసత్ యోగిని టెంపుల్ అండి, మధ్యప్రదేశ్లో ఉంది. సేమ్ అఫ్కోర్స్ ఇక్కడ 3 లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్ హౌస్, అది లైబ్రరీ హౌస్ లేవు, కానీ రౌండ్గా ఉండటము కానీ లోపల పిల్లర్స్ ఉండటం కానీ మొత్తం కూడా మీకు పార్లమెంటు ఆకృతినిది ప్రతిబింబిస్తుంది. సర్ లూటిన్స్, ఎడ్వర్డ్ లూటిన్స్ అనే ఆయన కూడా భారతదేశం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పరిశీలన చేసి ఇక్కడ ఉండే సంస్కృతి వీటికి ఆధారంగా